హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల తీయని బాధ. రావినూతల సువర్ణ కన్నన్ గారు రచించారు. పండు వెన్నెల విరగ కాసే వేళ, బొండు మల్లెలు విచ్చుకునే వేళ, పారిజాతాలు జలజలా రాలే వేళ, ఊరంతా మాటుమణిగే వేళ. అలాంటి వేళలో పండు వెన్నెల్లో తాజ్మహల్లా వెలిగిపోతోంది. రాజభవంతుల్ని తలదన్నేలా ఉండే వంశధార. పరిసరాలన్నీ సందడిగా ఉన్నాయి. పై అంతస్తు మరీ సందడిగానూ కళకళ్లాడుతూ ఉంది. కారణం ఆ రోజు కాంతికి శోభనం. కిలకిలా నవ్వడం, గలగలా మాట్లాడడం తప్ప అనవసరపు సిగ్గు బిడియాల్లాంటివి తెలియని 16 నిండని అందమైన కాంతికి తొలి రాత్రి. సరసోక్తులతో ఆమెని అలంకరిస్తున్నారు అమ్మలక్కలు. పక్కనే ఆమె ప్రాణ స్నేహితురాలు జానకి కూర్చుని ఆమె చెవిలో ఏదో గుసగుసలాడుతోంది. అలంకరణ పూర్తయింది. గోడ గడియారం 11 గంటలు కొట్టింది. త్రుళ్ళిపడి చూసింది కాంతి. లేడి చూపుల్లా బెదిరినట్టు ఆమె విశాల నేత్రాలు చూస్తూ, కాంతి, ఎంత అందంగా ఉన్నావే! ఈ అలంకరణలో నిన్ను చూస్తుంటే నాకే కొరుకుని తినాలనిపిస్తోంది. ఇక మా మాధవుడు చూస్తే ఆమె చెంపల్ని సున్నితంగా ఒత్తుతూ కొంటెగా అందొక నడివయస్కురాలు. ఏంటి, కొరుకు తినాలనిపిస్తోందా? అంటే మీ మాధవుడు ఇప్పుడు నన్ను కొరుకు తింటాడా? భయంగా అంది కాంతి. అంతా పక్కున నవ్వారు. కాంతి మూతి అదోలా తిప్పింది. ఆమెలోని అసహనాన్ని గమనించిన ఓ ముత్తైదువు, ఇంకా ఏంటి ఆలస్యం అంది విసుగు నటిస్తూ. 11:30కి ముహూర్తం. ఇప్పుడే ఈవిడి గారిని గదిలోకి పంపిస్తే ఇంకేమైనా ఉందా అంది మరో ముత్తైదువు నవ్వుతూ. సరే, ఇంకిక్కడ మనమెందుకు? స్నేహితురాలతో ఏదైనా గుసగుసలాడలేమో. మనం అలా పక్కెళ్దాం రండి అందో వనిత కాంతిని జానకిని పరిశీలనగా చూస్తూ. నిజమే, 10 నిమిషాలైక వద్దాం రండి అంటూ కాస్త అవతలగా వెళ్ళిపోయి కబుర్లలో పడ్డారంతా. అద్దం ముందు స్నేహితురాళ్ళిద్దరూ మిగిలిపోయారు. కాంతి విశాల నేత్రాలు నిద్రకి ఆగలేనట్టు వాలిపోతున్నాయి. ఇంకా ఎంతసేపే అంది ఆవలిస్తూ. ఏం నిద్రస్తోందా? నవ్వింది జానకి. అయినా అలంకరణ పూర్తయిందిగా. గదంతా సాయంత్రమే అలంకరించేశారు. అయినా వీళ్ళింకా కబుర్లాడుకుంటూనే ఉన్నారు విసుగ్గా అంది కాంతి. అరవకు, నువ్వు తొందరపడుతున్నావనుకుంటారు అంది జానకి మెల్లగా. తొందర కాకేంటి? ఓ మూల 11 గంటలు దాటిపోతేను. కాంతి గొంతులో చిరాకు. అబ్బబ్బా, ఏంటే తొందర? ముహూర్తం 11:30కని చెప్పారుగా. ఈలోగాని నువ్వు కంగారు పడిపోతావేంటి? విసుక్కుంది జానకి. నా మొహం, దీనికి ముహూర్తమేమిటి? నవ్వింది కాంతి. ఆమె నవ్వుకి కాస్త దూరంగా ఉన్న అమ్మలక్కలు తిరిగి చూశారు. అదిగో చూసావా, నీ మాటలు వాళ్లకి వినిపించినట్టున్నాయి. నువ్వు కాసేపు నోరు మూసి కూర్చో. ఆమెకి మాత్రమే వినిపించేలా మెల్లగా అంది జానకి. వింటే విన్నే, ఈ భాగవతమంతా వాళ్లకు మాత్రం తెలీదా అసలు? నీకేం తెలీదు, నోరు మూసుకోమన్నానా? కాంతి మాటలు పూర్తి కాకుండానే సన్నగా కసిరింది జానకి. అబ్బా, బయలుదేరిందండి, పెద్ద ఆరిందా. నా సంగతి నీకు తెలీదు. నాది క్రియేటివ్ బ్రెయిన్. వయసు లేకపోయినా నాకన్నీ తెలుసు గర్వంగా అంది కాంతి. చా, సిగ్గులేదు? సిగ్గా అంటే? నీ జోకి సంతోషించాం గాని చూడు కాంతి, పెళ్లిలో ఎలాగూ సిగ్గుపడలేదు. కనీసం ఈ శోభనం రోజైనా కాస్త సిగ్గుపడవే. కాకపోతే నలుగురు నవ్వుతారు అనునయంగా అంది జానకి. కాంతి పకపక నవ్వేసింది. మరోసారి అమలకలంతా ఆమె కేసి చూసి ఆపై నవ్వుకుని వాళ్ల ధోరణిలో పడిపోయారు. జానీ, నాకు డౌటే సీరియస్గా అంది కాంతి. ఏంటే తల్లి అది? అసలు శోభనం అంటే ఏమిటి? క్షణం బిగుసుకుపోయింది జానకి. కంగారు పడుకో, విషయం నాకు తెలుసులే. కానీ వీళ్ల పద్ధతే నాకు అర్థం కావడం లేదు మళ్ళీ కాంతే అంది. ఏ పద్ధతి? నీరసంగా అంది జానకి. ఇలా అలంకరించడం దాకా ఓకే. గదిని మంచాన్ని అలంకరించడం, తినడానికి పెట్టడం కూడా ఓకే. కానీ అందరూ కలిసి ఓ ఖైదీని కటకటాల వెనక్కి నెట్టినట్టు నెట్టి తలుపులు మూస్తారు చూడు, అదే నాకు అర్థం కావడం లేదు. పెదవి అదోలా విరుస్తూ అంది కాంతి. ఈ ప్రశ్నకి జానకి నవ్వొచ్చింది. అది కాదే, పూర్వపు రోజుల్లో చిన్నపిల్లలకి పెళ్లిళ్ళు చేసేవారు కదా. వాళ్ళకి కార్యక్రమాలంటే భయంగా ఉండేది. అందుకే బుజ్జగించి గదిలోకి పంపి మళ్ళీ ఏ రాత్రి వేళో వాళ్లు పారిపోయి వస్తారేమో అని తలుపులు మూసేవాళ్లు. ఆ ఆచారమే కంటిన్యూ అవుతోంది ఆరిందలా చెప్పింది జానకి. నా మొహం, ఈ రోజుల్లో శోభనపు గదిలోకి వెళ్లనని మారం చేసేదెవరే? నా మట్టుకు నేను ఎంచక్కా హ్యాపీగా వెళతాను. వాళ్లు బయట గొళ్ళెం పెట్టనక్కర్లేదు, నేనే లోపల గడి వేసేస్తాను.
పిచ్చిగా వాక్కు, అదిగో మీ ఆడబిడ్డొస్తోంది కంగారుగా అంది జానకి. ఇద్దరూ సైలెంట్గా అయిపోయారు. కాంతి ఆడపడుచు వనజ పాల గ్లాసుతో వచ్చి గ్లాసు పక్కన పెట్టి కాంతికేసి చిలిపిగా చూస్తూ, ఏంటి మరదలు తొందరపడిపోతున్నట్టుంది అంది, పెదవుల నుంచి దూసుకొస్తున్న నవ్వు ఆపుకుని. అబ్బే అదేం లేదు కంగారుగా అంది కాంతి. ఇంతలో అమ్మలక్కలంతా బిలబిల్లాడుతూ వచ్చేశారు. టైం అయింది, ఇంక గదిలోకి పంపేద్దాం అందో ముత్తైదువ. అమ్మయ్యా మనసులోనే అనుకోబోయి పొరపాటున పైకి అనేసింది కాంతి. ఉరిమి చూసింది జానకి. పకపకలాడారంతా. సిగ్గు నటించింది కాంతి. పడిన సిగ్గు చాలుగాని ఇంక పద అన్నట్టిదిగో మరదల పిల్ల, ఈ పాల గ్లాసు గదిలోకి తీసుకెళ్ళి కొంపతీసి మొత్తం నువ్వు తాగేశావు, సగం మా తమ్ముడికి కూడా ఇవ్వు సాగదీస్తూ అంది వనజ ఆమెని లేవనివ్వకుండానే. అలాగే అంది కాంతి బుద్ధిగా. మా వాణ్ణి మరీ అల్లరి పెట్టకు. అలాగే వచ్చేనాటికల్లా మా అబ్బాయికి పెళ్ళాన్ని కనివ్వాలి. ఓ తప్పకుండా అనాలోచితంగా అనేసింది కాంతి. మరోసారి నవ్వుల వాన కురిసిందక్కడ. కాంతి ఓసారి గోడ గడియారంకేసి చూసింది. ఆమెలో అసహనం పెరిగిపోతోంది. ఏంటి ఓ మూల టైం అయిపోతుంటే వీళ్ళింకా కదలనివ్వరు అనుకుంది విసుగ్గా. ఆమె అవస్థని గమనిస్తూనే ఉంది జానకి. మధ్య మధ్య కళ్లతో వారిస్తోంది తొందరపడద్దు అన్నట్టు. టైం అయింది అందో ఇల్లాలు గడియారంకేసి చూస్తూ. గబాలను లేచి నుంచుంది కాంతి. అయ్యోరామా మరీ అంత తొందర అయితే ఎలాగమ్మా, కాస్త గుర్రాన్ని కట్టే, నువ్విలాగే కూర్చో నేనిప్పుడే వస్తాను అంటూ నిల్చున్న కాంతిని మళ్లీ కోలేసి శోభనపు గదిలోకి పరిగెత్తింది వనజ. కాంతికి మరింత చిరాకొచ్చేసింది. ఇప్పుడు ఇవిడ గదిలోకి ఎందుకెళ్ళినట్టు, అతగాడికి కూడా ఓ గంట క్లాస్ తీసుకుంటుందా అని గొణుక్కుంది. ఏంటే కాంతి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఓ రుద్రాలు కుతూహలంగా అడిగింది. కంగారు పడిపోయింది కాంతి. అబ్బే ఏం లేదు వదిన, వచ్చే ఈ నాటికల్లా వాళ్ళ అబ్బాయికి పెళ్ళాన్ని కనీమంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను వినయంగా అంది కాంతి. గొల్లున నవ్వారంతా. మరి కనిస్తావా ఓ నడివయస్కురాలు అల్లరిగా అడిగింది. కాంతి భారంగా నిట్టూర్చి పెదవి ఆదోలా విరుస్తూ, కనొచ్చు కాని ఆవిడగారు మాటిమాటికి వచ్చి అడ్డుపడితే వచ్చే ఈ రోజుకల్లా కాదు, వచ్చే జన్మకైనా మాకు పిల్లలు పుట్టరు అంది పక్కనున్న జానకి మాత్రమే వినిపించేటట్టు. ఆ పిల్ల మాటలకి హళ్ళిపోయింది జానకి. మాట్లాడకు అన్నట్లు కళ్ళు పెద్దవి చేసింది. అమ్మలక్కలు ఏదో అడిగేలోపుగానే వనజొచ్చేసింది. ఇంకలే అంది దయతెలిచినట్లు. కాంతి మెల్లగా లేచింది. ఆమెకి చెరోవైపు వనజ జానకులుంటే చుట్టూ అమలకలున్నారు. వాళ్లతో కలిసి శోభనపు గదికేసి నడిచింది కాంతి. ఓరగా వేసున్న తలుపుల్ని మెల్లగా తెరిచింది వనజ. అసలే సువాసనలతో నిండి ఉన్న ఆ పరిసరాలు మరింత పరిమళాన్ని వెదజల్లాయి. పాలగ్లాసు కాంతి చేతికిచ్చి, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, పాలన్నీ నువ్వే తాగేకు, సగం పాలు మా తమ్ముడికి కూడా ఇవ్వు, అదే పాలు పంచుకోవడం అంటే అంది వనజ గుసగుసగా. అలాగే కావాలంటే అన్నీ ఇస్తాను సరేనా అంది కాంతి అమాయకంగా. అంత పనిచేయకు, ఎంచెక్క ఇద్దరూ చిరుసగం తాగండి. అలాగే అంది కాంతి అసహనంగా. చివరికి సరసోక్తులతో కిలకిలా నవ్వులతో కాంతిని గదిలోకి పంపి తలుపులు మూశారు అమలక్కలు. అప్పుడుగాని ఊపిరి అందినట్టవలేదు కాంతికి. అమ్మయ్యా అనుకుంటూ తలుపు గడియ వేసింది. చేతిలోని పాలగ్లాసు బల్లమీద పెట్టింది. హంసతూలికా తల్పంలాంటి మంచం మీద కూర్చుని విలాసంగా చూస్తున్న మాధవ్ కాంతి తలుపు గడివేయడం చూసి క్షణం కంగారు పడ్డాడు. అదేం గమనించని కాంతి తలెత్తి అతని కేసి చూసింది. అతను సన్నగా నవ్వి లేచాడు. ఆమె కూడా నవ్వి, చాలా టైం అయింది కదూ, అదేంటో ముహూర్తమంట, ఇప్పటిదాకా చంపారు, అసలు నేను 9ంటికే రెడీ అయిపోయాను కానీ వీళ్ళు పూల జడ తెల్లచీర అంటూ ఇదిగో ఇలా తయారు చేసి పంపారు అంది గలగలా మాట్లాడేస్తూ. ఆమె స్వభావం తెలిసినా అప్పటి ఆమె ధోరణికి కాస్త కంగు తిన్నాడతను. ఏంటలా చూస్తున్నారు అంది కాంతి నవ్వుతూనే. ఏం లేదు నీ అందాన్ని తేరుకొని మొత్తుగా చూస్తూ అన్నాడతను. ఆమె మధురంగా నవ్వింది. అతను మైమరిచిపోయాడు. మెల్లగా ఆమెని సమీపించి పొదివి పట్టుకున్నాడు. ఆమె స్పర్శ అతన్ని ఏదో లోకాల్లోకి తీసుకెళ్ళిపోతోంది. కాంతి ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆమె నడుం చుట్టూ చెయ్యేసి గుసగుసగా అన్నాడు. ఈ బట్టలు విప్పేస్తే ఇంకా అందంగా ఉంటాను అల్లరిగా అందామే. మరోసారి కంగు తిన్నాడతను.
బట్టలు విప్పేస్తావా? నాకీ చీరలు అలవాట్లేదు, నిజం. నేనిప్పుడు చుడీదార్లు, నైటీ లాంటివే వేసుకుంటాను. అందుకే ఈ పట్టు చీర, ఈ పూలజడ కాంపరంగా ఉన్నాయి. ప్లీజ్, నైటీ వేసేసుకుంటాను అంది కాంతి వేడుకోలుగా. ఆమె కళ్లలోకి క్షణం చూసి ఆపై గలగలా నవ్వేశాడతను. ఎందుకు నవ్వుతారు? నీ అమాయకత్వానికి. నేనేం అమాయకురాలను కాదు, నాకన్నీ తెలుసు. బొంగమూతి పెట్టింది కాంతి. అన్నీ తెలుసా? మళ్ళీ నవ్వాడతను. ఓ, నిజంగా నాకు చాలా చాలా తెలుసు. సినిమాలు చూసి, పుస్తకాలు చదివి, అంతగా కాకపోతే మా జానీ లాంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటాను. మా అమ్మ తిడుతుంటుంది కూడా, వయసుకు మించిన విషయాలు నీకెందుకు అని. రోషంగా అంది కాంతి. అచ్చా, ఇదిగో మీరు నమ్మడం లేదు కదూ? మీరెందుకు నమ్మడం లేదో నాకు అర్థమైపోయింది నవ్వేస్తూ అంది కాంతి. ఏంటి? నేను గదిలోకి తలదించుకుని పాల గ్లాసు చేత్తో పట్టుకుని రావాలి. అప్పుడు మీరు మెల్లగా వచ్చి నన్ను పట్టుకుని మంచం దగ్గరికి తీసుకువెళతారు. తర్వాత స్టాప్! కంగారుగా అన్నాడతను చుట్టూ చూస్తూ. ఇక్కడెవరూ లేరు, ఎందుకంత కంగారు పడతారు? తన ధోరణిలో అడిగింది కాంతి. ఎవరూ లేరు, కానీ మన మాటలు బయట వాళ్లకు వినిపించొచ్చు. ఓ, మనం మెల్లగా మాట్లాడుకోవాలి కదూ. అదేంటో నాకన్నీ తెలిసినా సిగ్గుపడ్డం, గుసగుసగా మాట్లాడడం రాదండి. అక్కడికి మా జానీ చెప్తూనే ఉంది, ఓసేవ్, శోభన నాడైనా కాస్త సిగ్గుపడవే అని. ఏంటో చేతనే చావడం లేదు. ఇక నుంచి నేర్చుకుంటానులేండి. మరి నేను బట్టలు మార్చుకోనా? థ్యాంక్ యూ. ఒక్క అంగలో బీరువాకేసి పరిగెత్తింది కాంతి. కాంతి! ఏదో గుర్తొచ్చినట్టు గబాలను అన్నాడతను. ఆమె తిరిగి చూసింది. ఓసారిలారా అన్నట్టు సైగ చేశాడతను. ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అతని దగ్గరకొచ్చింది. కూర్చో. బట్టలు మార్చుకుని కాదు, ఒక్క క్షణం ఇలాగే కూర్చో. ఆమెను పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టి జేబులోంచి ఓ చిన్న బాక్స్ తీశాడు. ఆమె కుతూహలంగా చూసింది. బాక్స్లోంచి ఓ డైమండ్ రింగ్ తీశాడతను. దాన్ని చూసి మురిసిపోయింది కాంతి. హాయ్, ఎంత బావుందో, చేయించుకున్నారా అంది. లేదు, అమ్మవాళ్లు చేయించారు, నీకోసం. వావ్, నాకోసమా? థ్యాంక్ యూ. అది మీ చేత్తోనే పెట్టండి. మురిపంగా చేయి చాస్తూ అందామె. అల్లరిగా నవ్వాడతను. ఏంటి, కొంపతీసి ఆ తర్వాత ఇస్తారా? అన్న అక్షరాన్ని ఒత్తి పలుకుతూ అందామె. ఆమె మాటలకు అలవాటు పడ్డ అతను ఈసారంతగా కంగారు పడలేదు. కాదు, ముందే కడతాను అన్నాడు ఆమె కొంగు లాగుతూ. కడతారా? అమాయకమైన ఆమె కళ్లల్లో మరింత అమాయకత్వం చోటు చేసుకుంది. అవును, నీ కొంగును కడతాను. కొంగును కడతారా? అదేమిటి? అది మన ఆచారం. ఈ ఆచారం గురించి నేను వినలేదే. ఆలోచనలో పడింది కాంతి. ఇప్పుడు తెలుస్తుందిగా. చనువుగా ఆమెను కూర్చోబెట్టి ఉంగరాన్ని కొంగును కట్టి ఆమె పెదవుల్ని సున్నితంగా ముద్దాడతను. అతని ఎంగిల్తో తడిసిన తన పెదవుల్ని కంపరంగా తుడుచుకుని ఇదేమాచారం అంది కాంతి. అదంతే, భార్యని మంచి చేసుకోవడానికని ఇలాంటివేవో కొంగును కట్టాలి. రేపు మీ వాళ్ళు, అమలక్కలు అంతా నీ కొంగు చూస్తారు గుసగుసగా అన్నాడతను. నిజమా? నిజం, నీ మీదొట్టు. అంటే భార్య దగ్గరికి వెళుతున్నా లంచం ఇవ్వాలన్నమాట స్వగతంగా అంది కాంతి. అతను తుళ్ళిపడ్డాడు. అతను తేరుకోకముందే, అయితే నా దగ్గరికి ఎప్పుడొచ్చినా ఇలా ఏదో లంచం తెస్తారా అంటూ మరో బాంబు పేల్చింది కాంతి. అతను ఉక్కిరిబిక్కిరైపోయాడు. క్షణాల తర్వాత తేరుకొని, మై డియర్ కాంతి, ఇలాంటి డౌట్స్ అన్నీ మీ జానీనడిగో లేకపోతే మీ బామ్మనడిగో తెలుసుకో. ఇప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది అన్నాడు గోముగా. ఇదిగో ఒక్క క్షణం అంటూ మళ్లీ బీరువాకేసి నడిచింది కాంతి. మంచం మీద కూర్చుండిపోయాడతను. కాంతి కాస్త పక్కగా వెళ్లి 10 నిమిషాల్లో వచ్చింది. క్షణం ఆమెకేసి కన్నార్పకుండా చూశాడతను. ఒత్తైన జుట్టు విరబోసుకుని చక్కని నైటీలో ఉందామె. ఒంటిమీద నగలేం లేవు, మంగళసూత్రం తప్ప. నిజంగానే ఆమె చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంది ఆ డ్రెస్లో. ఏంటలా చూస్తున్నారు, బాగాలేదా? అమాయకంగా కళ్ళు తాటిస్తూ అంది. అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి. ఏంటి, సిగ్గుపడుతున్నావా? అతని దగ్గరగా వస్తూ అందామె. అతనిలో చిలిపితనం కట్టలు తెంచుకుంది. అవును మరి, చిన్నవాడు అనుకున్నది చిన్నది చేసేస్తుంటే నాకు సిగ్గేస్తోంది అంటూ హమ్ చేశాడు. ఆమె గలగలా నవ్వేసింది. అతను ఆమెని మొత్తుగా చూస్తూ దగ్గరకు తీసుకున్నాడు. ఆగండి కంగారుగా అందామె. అతను గబాలను వదిలేశాడు. ఏంటి? పాలు పాలు. పరిగెత్తుకెళ్ళి పాల గ్లాస్ తెచ్చి సగం పాలు గడగడా తాగేసి
ఓసారి సగం ఉన్నాయో లేదో చూసి కాస్త ఎక్కువ ఉన్నాయనిపించి మరి 2 గుక్కలు తాగి మళ్లీ చూసి తృప్తిగా తల పంకించి మిగతా పాలు అతనికిస్తూ ముందు పాలు తాగండి అంది. ఆమె చెరినంతా అయోమయంగా చూస్తున్న అతను తేరుకొని కరెక్ట్గా సగం తాగావా అన్నాడు ఆమెని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ. అవును, ఇద్దరినీ చెరిసగం తాగమంది వదిన బుద్ధిగా చెప్పిందామె. ఆమె అమాయకత్వానికి అతనికి నవ్వొచ్చింది. చిత్రమైన మనస్తత్వం అనుకుంటూ ఆమెని దగ్గరకు తీసుకున్నాడు. ముందు పాలు తాగండి అతని ఎదమీద వాలిపోతూ అంది కాంతి. అతని మనసంతా మధురాతి మధురంగా అయిపోయింది. కాంతి స్పర్శ అతని గుండె వేగాన్ని పెంచింది. ఆమెని అక్కున చేర్చుకుని 2 గుక్కలు తాగి తర్వాత సున్నితంగా ఆమె చెంపలు నొక్కుతూ పాల గ్లాసు ఆమె పెదవులకు అందించిపోయాడు. అంతే, గబాలన దూరం జరిగింది కాంతి. ఏంటి అయోమయంగా చూశాడతను. నాకొద్దు, మీరు తాగండి. పర్లేదు కాసిన్ని. సారీ, నేను ఎవరి ఎంగిలి తిన్ను. మెల్లగానే అన్నా ఆమె గొంతులో దృఢ నిశ్చయం ఉంది. అతను నిశ్చేషుడైపోయాడు. ఆమె తెలివిగలదో అమాయకురాలో అర్థం కాలేదతనికి. అతని మొహం చూసి ఆమె మళ్లీ దగ్గరగా వచ్చి అతని పక్కన కూర్చుని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ, కానీ మనం భార్యాభర్తలం అయితే మాత్రం ఎంగిల్ తినాలని ఎక్కడుంది? ఎదురు ప్రశ్న వేసిందామె. దానికి ఏం జవాబు చెప్పాలో తోచలేదు అతనికి. అతనిలోని ఉత్సాహమంతా నీరు కారిపోయింది. తను పెదవుల మీద ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె పెదవులు తుడుచుకోవడం గుర్తుకొచ్చింది. అప్పుడంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఈ సంఘటన అతని మనసుని గాయపరిచింది. అయితే నా ఎంగిలి ఎప్పుడూ తినవా అన్నాడు కాస్త గంభీరంగా. తిననంటే ఎంగిలి తినకపోతే మాత్రం వచ్చే నష్టమేమిటి చెప్పండి? కాస్త తడబడుతూ అంది కాంతి. నీకన్నీ తెలుసునన్నావు, ఇప్పుడు మాత్రం తెలీదన్నానా? మధురంగా నవ్విందామె. మరి ఎంగిలి లేకుండానే? మిగతా మాట పూర్తి చేయలేనట్టు ఆగిపోయాడు అతను. ఓ, మీరు ముద్దును గురించి ఆలోచిస్తున్నారా? డోంట్ వర్రీ, దానికి అడ్జస్ట్ అవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ గాడ్ అన్నాడతను కాస్త తేరుకుంటూ. మిగిలిన పాలు తాక్కుండానే పక్కన పెట్టేసి మెల్లగా మంచం మీదకు వాలి ఆమెని తన మీదకి లాక్కున్నాడు. మళ్లీ లేచిందామె. అతని మొహంలో విసుగు లేదు, కాంక్ష ఉంది. ఆమెని అదిమి పట్టుకున్నాడు. ఒకసారి వదలండి ప్లీజ్ అందామె లేవడానికి ప్రయత్నిస్తూ. మళ్ళీ ఏంటి? ఓ చిన్న రిక్వెస్ట్. అతని గుండెల్లో బాంబు పేలినట్టయింది. కొంపదీసి కాముగా పడుకోమంది కదా అన్న భయం అతన్ని కుదిపేసింది. ఏంటి అన్నాడు కాస్త కఠినంగా. అదిగో మీకు కోపం వచ్చింది, అలా అయితే అడగను పసిపిల్లల అందామే. పర్లేదు చెప్పు లేచి కూర్చుంటూ అన్నాడతను. ఇది మనిద్దరికీ చాలా ముఖ్యమైన రోజు కదూ అనే అనుకుంటున్నాను. అతని గొంతులో రవ్వంత వ్యంగ్యం ఉంది. మరిప్పుడు నేను కోరిక కోరతాను, తీరుస్తారా? అతన్ని పెనవేసుకుంటూ అందామె. హడలిపోయాడతను. ఏంటి, నీ వెళ్ళి సోఫాలో పడుకోవాలా అన్నాడు భయం భయంగా. ఆమె పకపకా నవ్వేసింది. విషయం చెప్పు కాంతి, నాకు కంగారుగా ఉంది ఆమెను కుదిపేస్తూ అన్నాడతను. మీ అక్క ఏమన్నారో తెలుసా? కాంతి గొంతులోకి దిగులొచ్చేసింది. ఏమంది? వచ్చే ఈ రోజుకల్లా కూతుర్ని కనివ్వాలట. కనేద్దాం అల్లరిగా అన్నాడతను. అది నాకిష్టం లేదు. అంటే పిల్లలంటే నీకిష్టం లేదా? పిల్లలంటే ఇష్టం లేక కాదు, నేను ఎక్కువగా ఇష్టపడేది గడిపేది పిల్లల మధ్యే. మరి నాకు చదువుకోవాలనుంది. నా చదువు ఓ కొలికి రాకుండానే మా వాళ్ళు పెళ్లి చేసేశారు. కానీ నాకింకా చదువు మీద మమకారం పోలేదు. అందుకే మీరు ఎలాగైనా నచ్చజెప్పి నన్ను కాలేజీలో చేర్పించాలి. కాంతి గొంతులో వేడుకోలు. క్షణం ఆలోచనలో పడ్డాడతను. మీరేం కంగారు పడద్దు, చదువైపోయాక మీకు కావలసినంతమంది పిల్లల్ని కనిస్తాను అంది కాంతి. ఓకే, మనింట్లోనే ఉండి నువ్వు చదువుకుంది గాని అన్నాడు మాధవ్. నిజంగానా? కాంతి కళ్ళల్లో కొండంత వెలుగు. నిజంగా నిజం. కానీ అత్తయ్య వదిన ఆ విషయం నాకు వదిలే. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్. తనని తాను మరచి అతన్ని అల్లుకుపోయి ముద్దులతో ముంచెత్తింది కాంతి. అతని చేతులు బెడ్ పక్కనున్న స్విచ్ కోసం వెతికాయి. మరుక్షణం గదంతా చీకటిగా అయిపోయింది. కొన్ని గంటల తర్వాత అతని ఎదమీద తలపెట్టుకుని నిశ్చింతగా నిద్రలోకి జారిపోయింది కాంతి. కదిలితే కల చెదిరిపోతుందేమో, వదిలితే చేతికందిన స్వర్గం చేజారిపోతుందేమో అన్నట్టు ఆమెని గట్టిగా పొదువుకుని కళ్ళు మూసుకున్నాడు మాధవ్. ఉదయం 8ంటికి గదిలోంచి బయటకొచ్చిన మనవరాల్ని ఓరగా చూస్తూ, ఏమే కాంతి, రాత్రి బాగా నిద్రపట్టిందా అంది ఆమె బామ్మ కాంతమ్మగారు. ఏం నిద్రలే, మీరు గదిలోకి పంపేసరికే అర్ధరాత్రి అయిపోయింది. ఇంకక్కడ
సరేలే, అవును, పోల్జడంతా విప్పేశావేంటి? మనవరాలి మాట పూర్తి కాకుండానే మాట మార్చింది కాంతమ్మగారు. జడేం కర్మ, చీర కూడా విప్పేశాను. అసలే చీర? తల్లి, అడిగిన దానికి మాత్రం జవాబు చెప్పు చాలు. కాంతి ఇంకేం చెప్తుందో అని హడలిపోయిన కాంతమ్మగారు కంగారుగా ఆమె మాటల్ని మధ్యలోనే ఆపేసింది. కాంతి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ ఆవిడ పక్కనే కూలబడింది. నలిగిన పువ్వులా ఉన్న మనవరాల్ని మురిపెంగా చూస్తూ ముంగురులు సవరించింది కాంతమ్మగారు. కాంతి తల్లి సుభద్ర కాఫీ కప్పు కూతురికి అందించింది సన్నగా నవ్వుతూ. తండ్రి ఓసారి లోపలికి తొంగి చూసి కూతురికి గుడ్ మార్నింగ్ చెప్పి మళ్లీ వీధి గదిలో ఉన్న అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సుభద్ర లోపలికెళ్లగానే మనవరాల్ని పొదువు పట్టుకుని, మీ ఆయన లేచేశాడేమిటే అంది మెల్లగా. ఇప్పుడా? ఎప్పుడో లేచేశాడు. ఎన్నిసార్లు చెప్పాలి? లేచారు అనాలి. భర్తని లేచాడు, వచ్చాడు, వెళ్ళాడు అని అనకూడదమ్మా. ఎప్పట్లాగే సవరించింది బామ్మగారు. సరేలే, లేచేశారు. అక్కడ డాడీతో మాట్లాడుతున్నారు, సరేనా? అది ఏమైనా నా తల్లి బుద్ధిమంతురాలు. అవును, నీలాగే. ఖాళీకప్పు పక్కన పెట్టి మరోసారి ఒళ్ళు విరుచుకుంది కాంతి. సరేగాని కాంతి, మీ ఆయన నీకు నచ్చాడటే? గొంతు తగ్గించి గుసగుసగా అన్నట్టుగా అంది కాంతమ్మగారు. మనవరాలి నోటి వెంట ఏవో మాటలు వినాలని ఆవిడ ఆశ. మరోలా అడిగితే దాపరికం లేకుండా గడగడ గదిలో జరిగిందంతా చెప్పేస్తుందేమో అన్న భయం కూడా ఆవిడికి లేకపోలేదు. అయితే మనవరాలి మనసుని సున్నితంగా తెలుసుకోవాలని ఆవిడ కోరిక. ఏంటి, నచ్చాడా అని అడుగుతున్నావా? తీక్షణంగా అంది కాంతి చివ్వున తలెత్తి. అదేనే, అతగాడు మంచివాడేనా? కాస్త తడబడుతూ అంది కాంతమ్మగారు. ఆహా, ఏం తెలివి బామ్మ! పెళ్లి చూపుల రోజున మాట మాత్రం నాకు ముందుగా చెప్పలేదు. లగ్నాలు పెట్టుకుంటున్నప్పుడు నన్ను అడగలేదు. నా చదువు పూర్తి కాలేదు, అప్పుడే నాకు పెళ్ళేమిటి బాబోయ్ అని అరిచాను, పట్టించుకోలేదు. చివరికి అతను నాకన్నా చాలా పొడుగ్గా ఉన్నాడు అని గోల పెట్టినా నువ్వు ఎదుగుతావు అంటూ నా నోరు మూసేశారు. ఇప్పుడు పెళ్లి శోభనం కూడా అయిపోయాక, అమ్మా, ఆ అబ్బాయి నీకు నచ్చాడా, మంచివాడేనా అని అడుగుతున్నావా అంటూ కొస్సుమంది కాంతి. మనవరాలు మాట్లాడిన తీరుకి ముందు బెత్తరపోయినా తర్వాత బళ్ళున నవ్వేసింది కాంతమ్మగారు. అది కాదే, వాళ్ళ సాంప్రదాయం మంచిది, అతను బుద్ధిమంతుడు, నీ దగ్గర ఎలా ఉన్నాడో అని అడిగానంతే. అన్నట్టు కొంగునేం కట్టాడే అంది కుతూహలంగా. కొంగునా? ఓ, పైట కొంగుకా? ఏదో కట్టాళ్లే. అది సరే బామ్మ, నీ కొంగుకి తాతయ్య కూడా కట్టాడా? అల్లరిగా అంది కాంతి. ఆ ప్రశ్నతో బామ్మగారిలో సిగ్గు తొంగి చూసింది. ఏంటి, నీక్కూడా సిగ్గా? విస్మయంగా అంది కాంతి. పోవే పిచ్చిపిల్ల, ఆడదానికి సిగ్గే సింగారం. వయసులో ఏముంది? తన తొలి రాత్రి గుర్తుకొచ్చిందేమో, అదోలాంటి తన్మయత్వంలో పడిపోయింది ఆవిడ కొన్ని క్షణాలు. ఇంతకీ తాతయ్య నీ కొంగునేం కట్టాడు? బామ్మగారి మెడకి 2 చేతులు పెనవేస్తూ గోముగా అంది కాంతి. తులం బంగారం కట్టారు. ఆ రోజే శోభనం అన్నంత సిగ్గుపడుతూ చెప్పింది ఆవిడ. అంతేనా? తేలిగ్గా అనేసింది కాంతి. అయితే నీ కొంగున అంతకన్నా ఎక్కువే కట్టాడా మీ ఆయన? మామూలు ధోరణికొచ్చేస్తూ అంది కాంతమ్మగారు. ఆ, డైమండ్ రింగ్. ఏంటి, వజ్రపు టొంగరమే? అవును, పెళ్ళానికైనా లంచం ఇవ్వాలట కదా. చ, లంచం కాదే, అదో ఆచారం. ఎంత కాలం మారినా మన ఆచారాలు మనం మానుకోలేం కదా. సరేలే, అవి పాటించని వాళ్ళున్నారు. అంతెందుకు, మీ జాని ఉందా? దాని కొంగుకి ఒక్క వరహ అయినా కట్టలేదట దాని మొగుడు. అదేదో దేశద్రోహం అన్నంత గంభీరంగా మొహం పెట్టి మరీ అంది కాంతమ్మగారు. బామ్మ, మోయలేని నగలు నాకు మీకు కూడా ఉన్నాయి. పెళ్లికి మా అత్తారు తట్టెడు నగలు పెట్టారు. ఇంకా ఈ నగల పిచ్చి అంటే నీకు? ముద్దుగా విసుక్కుంది కాంతి. సరేలే, మా పిచ్చి మాది అంటూ కాంతి చూపించిన ఉంగరం చూసి మురిసిపోతూ తెగ మెచ్చుకుంది కాంతమ్మగారు. బామ్మ, నాకు డౌటు గంభీరంగా అంది కాంతి. ఏంటే అది? ప్రజెంటేషన్ తెస్తే చేతికిస్తారు, లేకపోతే పక్కన పెడతారు. పోనీ ఏ ఉంగరం గురించి అనుకుందాం. ఎంచక్క తెచ్చిన ఉంగరం స్వయంగా నా చేతికివ్వాలి, లేకపోతే తనే స్వయంగా నా వేలికి పెట్టాలి. ఇంకా సినిమా స్టైల్లో అయితే తన పెదవులతో నా పెదవులకు అందించాలి. ఇవేం కాకుండా ఇలా బయట కట్టడమేంటే? విసుగ్గా అంది కాంతి. పెద్దగా నవ్వేసింది బామ్మగారు. సరేలే, ఇంక గొడవ వదిలేసి వెళ్ళి స్నానం చేసిరా. ఇదిగో, ఈ 4 రోజులు చక్కగా చీరలు కట్టుకో అంది అనునయంగా. అలాగేలే నా తల్లే, నా ఇష్యూ కూడా పోసుకుని బతుకు 10 మంది పిల్లల్ని కని. ఆగాగు, 10 మంది పిల్లలనా? నేను ఏమైనా పిల్లల్ని కనే యంత్రాన్ని అనుకుంటున్నావా?
కస్సుమంది కాంతి. మాట వరస కన్నాను, 10 మంది వద్దులే, 3 కను చాలు. వచ్చే ఈ రోజు కల్లా 12 బిడ్డని కని ఎత్తుకోవాలి. వచ్చే ఈ రోజు కల్లనా? ఇదిగో బామ్మ, అలాంటి ఆశలేం పెట్టుకోకు. నాకు పిల్లలంటే ఇష్టమే కానీ కండం మాత్రం ఇష్టం లేదు. మై గాడ్, ఆ మధ్య శ్యామల, రాధిక నిప్పులు పడుతుంటే చూశాను. ఆ బాధ పగవాళ్ళకు కూడా వద్దు బాబు అనిపించింది కంపరంగా అంది కాంతి. కాంతమ్మగారు నవ్వేసింది. పిచ్చిదానా, అక్కడే ఉందే, సృష్టి అంతా నీలాగే నేను మీ అమ్మ అనుకుంటే నువ్వు ఉండేదానివా? అది బాధ కాదమ్మా, తీయని బాధ, అందరూ ఆరాటంగా కావాలని కోరుకునే బాధ అంది అదోలాంటి తన్మయత్వంతో. తీయని బాధ, అదేదో చల్లని నిప్పు అన్నట్టు మూతి తిప్పింది కాంతి. ఇంతలో ఎవరో పిలవడంతో కాంతమ్మగారు లేచి వెళ్ళిపోయింది. కాంతి మాత్రం ఆలోచనలో పడిపోయింది. ఆమెకి తన చదువు, ఆశయాలు గుర్తొచ్చాయి. మనసంతా తెలియని భయంతో వణికిందో క్షణం. తర్వాత తేరుకొని లేచి స్నానపానాలు పూర్తి చేసి నీటిగా డ్రెస్ అయింది. ఎక్కడికే? చెప్పులేసుకుంటున్న ఆమెను చూసి అడిగింది సుభద్ర. అలా జానీ వాళ్ళింటికి వెళ్ళొస్తానమ్మా, గోముగా అంది కాంతి. మంచిదానివే, ఇవాళ వాళ్ళింటికెళ్తావా? అసలే అహల్య కళ్ళు మంచివి కావు. ఖచ్చితంగా అంది కాంతమ్మగారు. ఇక ఆవిడ మాటకి తిరుగుండదు అని తెలిసిన కాంతి రుసరుసలాడుతూ చెప్పులు విప్పేసి మేడ మీదకి వెళ్ళిపోయింది. కాంతి, వెనక నుంచి పిలిచింది సుభద్ర. ఆమె కోపంగా తిరిగి చూసింది. అది కాదే, జానకి ఇందాక ఫోన్ చేసింది, తనే వస్తానంది అంది సుభద్ర. ఫ్రెండ్ వస్తుందనేసరికి కాంతి మొహంలోని కోపం మాయమైపోయింది. సరే, వస్తే మాత్రం పైకి పంపించు వెంటనే, మేం చాలా మాట్లాడుకోవాలి అంటూ ఉత్సాహంగా వెళ్ళిపోయింది. 3 నిద్రల తతంగమన్నీ పూర్తయ్యాయి. వధూవర్లని హనీమూన్ పంపుదామనుకున్నారు గాని మాధవ్కి ఏవో ఎగ్జామ్స్ ఉండడంతో దాన్ని క్యాన్సిల్ చేసేశారు. ఆ రోజు మాధవ్, వనజ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మూడమి దగ్గరలో ఉండడం వల్ల మూడమి తర్వాత కాంతిని కాపురానికి తీసుకెళ్లాలనే నిర్ణయం జరిగింది. మాధవ్కి కాంతిని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉంది. కాంతికి అలాగే ఉన్నా అతనిలా బిక్కముఖం వేసుకుని ఉండలేదు. అందర్నీ నవ్విస్తూ నవ్వుతూ తిరుగుతోంది. మధ్యాహ్నం అందరూ హాల్లో కూర్చునుండగా కాంతి చదువును గురించి చెప్పాడు మాధవ్. అంతే, హఠాత్తుగా బాంబు పేలినట్టు త్రుళ్ళిపడ్డారంతా. పెళ్ళయ్యాక ఇప్పుడు చదువా? ముందుగా తేరుకున్న కాంతమ్మగారు మెల్లగా అంది. పెళ్ళైతే ఏం అమ్మమ్మగారు, ఇంకా చదువులు పూర్తి కానేలేదుగా. ఈ రోజుల్లో గ్రాడ్యుయేషన్ అయినా కాకుండా ఎవరూ ఉండడం లేదు. అందుకే కాంతిని మా ఊరి కాలేజీలో చేర్చాలనుకుంటున్నాం వినయంగానే అన్నాడు మాధవ్. మీ ఊరి కాలేజీలోనా? అవును బామ్మ, అక్కడే నేను ఎంబీఏ చదువుతాను ఉత్సాహంగా అంది కాంతి. ఎంబీఏనా? ఈసారి తండ్రి రాఘవ్ కూడా విస్మయంగా అన్నాడు. అవును, నాకు చదువు అంటే ఇష్టం. నా ఇష్టాన్ని ఆయనకి చెప్పాను, తను ఓకే అన్నాడు గర్వంగా అంది కాంతి. ముందు డిగ్రీ పూర్తి చేయి, తర్వాత ఆలోచిద్దాం అంది వనజ నవ్వుతూ. అయితే మీరంతా ఏకమై ఓ నిర్ణయానికి వచ్చాకే నాకు చెప్పారన్నమాట. అయినా అది అంత చదువులు చదివి ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళెళ్ళాలా? దాదాపు కళ్ళనీళ్ల పర్యంతం అయిపోతూ అంది కాంతమ్మగారు. ఉద్యోగం కోసం కాదు బామ్మ, చదువు తరగని సంపద, ఖర్చు పెడుతున్న కొద్దీ పెరుగుతుంది. అందుకే నేను చదువుకుంటాను, అడ్డు చెప్పక బామ్మ ప్లీజ్ గోముగా అంది కాంతి. కాని పెళ్ళయ్యాక? అయితే ఏంటి? అయినా నాకేం వయసు మించిపోయిందని మీ పోరుపళ్లకే పెళ్లి చేసుకున్నాను గాని ఈ రోజుల్లో నా ఈడు పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తున్నారా ఎవరైనా? అందుకే మై డియర్ బామ్మ, కొన్నాళ్ళు నా చదువు జోలికి రాకు. అవునమ్మమ్మగారు, కాంతి సరదా పడుతోంది. అయినా ఈ సరదా ఎన్నాళ్ళుంటుంది? వివాహం విద్యనాశనం, శోభనం సర్వనాశనం అన్నారు పెద్దలు. కిసుక్కున నవ్వింది వనజ. అప్రయత్నంగా అంతా నవ్వేశారు. అయితే ఓ షరతు, కళ్ళు తుడుచుకుంటూ అంది కాంతమ్మగారు. ఏంటి అన్నట్టు చూశారంతా. నువ్వు నెల తప్పిన వెంటనే ఈ చదువు టపీమని మానేయాలి. ఖచ్చితంగా అన్నట్టంది కాంతమ్మగారు. నెల తప్పితే కదా, తేలిగ్గా అంది కాంతి. అంటే? అనుమానంగా చూసింది కాంతమ్మగారు. కాంతి కాస్త తడబడి, అబ్బే ఏం లేదు, నేనింకా చిన్నపిల్లనే కదా అందుకే అంటూ నసిగేసింది. దానికి ఆవిడ పెద్దగా నవ్వింది. ఇంకా చిన్నపిల్లవంటే? నాకు 14వ ఏట మీ నాన్న పుట్టాడు, 15వ ఏట మీ అమ్మకి నువ్వు పుట్టావు, ఇప్పుడు నీకు. స్టాప్, ఇంకా ఫ్లాష్ బ్యాకులు వదిలే. నెల తప్పగానే చదువు మానేయాలి అంతేగా. కానీ నాది ఓ షరతు, నెల తప్పగానే కాదు, 4-5 నెలల తర్వాత మాన్తాను అమాయకంగా అంది కాంతి. అలాగే తృప్తిగా అంది కాంతమ్మగారు. అందరూ తేరుకున్నారు. రాఘవ్కి, సుభద్రకి మాత్రం కూతురు మళ్లీ చదువుకోవడం కాస్త ఆనందాన్నిచ్చిందనే చెప్పచ్చు.
వాళ్ళకి తెలుసు ఈ రోజుల్లో చదువులకెంత ప్రాముఖ్యత ఉందో. సాయంత్రం అందరూ కలిసి మాధవ్ వాళ్ళని ట్రైన్ ఎక్కించొచ్చారు. ఇల్లు చేరిన కాంతికి ఇల్లంతా శూన్యంగా అనిపించింది. నిజంగా తనుంటేనే బావుంది అనుకుంది మనసులో. ఆమె అలా రిలాక్స్డ్గా మంచం మీద వాలగానే జానకి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. హాయ్ జానీ, మా వాళ్ళంతా వెళ్ళిపోయారు. నౌ ఐ యామ్ ఫ్రీ, ఉత్సాహంగా అంది కాంతి. తెలిసే ఫోన్ చేస్తున్నా. రేపు నేను వెళ్ళిపోతున్నాను. ఓసారి మా ఇంటికి రాకూడదు? మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం అంది జానకి. తప్పకుండా వస్తాను అంది కాంతి. ఆమెకి ఇంట్లో ఉండడం బోరనిపించింది. కాస్త మొహం కడుక్కొని తయారై కిందకొచ్చింది. ఎక్కడికి అన్నట్టు చూసింది తల్లి. కాంతి చెప్పింది. సరే వెళ్ళిరా, ఓ గంట కూర్చునొచ్చాయి, మరి పొద్దుపోయేదాకా ఉండకు అంది సుభద్ర. కాంతమ్మగారు కూడా కాదనలేదు. పాపం ఒంటరితనంతో ఫీల్ అవుతోంది. కాసేపు అలా తిరిగొస్తేనే మంచిది అనుకుందామే. కాంతి బయటికెళ్ళిపోయింది. సుభద్ర, ఇది నిజంగా అదేదో చదువు చదువుతుందంటావా? ఆమె వెళ్ళాక కోడలతో అంది కాంతమ్మగారు. అదేదో చదువు సంగతి తెలీదుగాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు అంటూ నవ్వేసింది సుభద్ర.